హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, 10వ తరగతి అర్హతతో హైకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో వేకెన్సీస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. కేవలం 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు అనమాట. సో మనకు స్టార్టింగ్ శాలరీనే 40,000 వరకు జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి గైస్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ ద్వారా కోర్టు అటెండెంట్, అదేవిధంగా రూమ్ అటెండెంట్, సెక్యూరిటీ అటెండెంట్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నమాట. కేవలం 10వ తరగతి అర్హతతోనే పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. కాబట్టి సో ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టే గైస్, మీరు వచ్చేసి 26 ఆగస్ట్ నుంచి 24 సెప్టెంబర్ వరకు కూడా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వలేదు. వన్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత నేను కమ్యూనిటీ ట్యాబ్ ద్వారా అయితే మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో ఇక అప్డేట్ చెక్ చేసుకునేసి మీరు ఆన్లైన్లో 26 ఆగస్ట్ నుంచి కూడా అప్లై అయితే చేసుకోండి గైస్. అదేవిధంగా ఇక నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా ఇక పోస్టులకు సంబంధించి డీటెయిల్డ్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే గైస్, ఇక్కడ చూడండి మనకు కోర్ట్ అటెండెంట్ పోస్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క పోస్టులకి అన్ని పోస్టులకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ 3 ప్రకారం మనకు శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మనకు స్టార్టింగ్ శాలరీని అన్ని రకాల గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని 40,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది గైస్. చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా ఇక కోర్టు అటెండెంట్ పోస్టులు కనుక చూసుకున్నట్టే టోటల్గా 295 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకు అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే రిజర్వేషన్ చేయబడింది. మనకు ఇక్కడ చూసుకోవచ్చు యూఆర్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి, ఈఎస్ఎం క్యాండిడేట్స్కి కూడా ఇంక్లూడ్ చేసుకునేసి ఇక వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా కోర్ట్ అటెండెంట్ ఎస్ విభాగాల్లో కనుక చూసుకుంటే టోటల్గా 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కోర్ట్ అటెండెంట్ ఎల్ విభాగాల్లో వచ్చేసి 1 వేకెన్సీ అయితే ఉన్నాయి. రూమ్ అటెండెంట్ పోస్ట్ వచ్చేసి 13 వేకెన్సీస్, సెక్యూరిటీ అటెండెంట్ పోస్ట్ వచ్చేసి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో అన్ని పోస్ట్ అన్ని కేటగిరీ వైజ్ అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది. కాబట్టి సో అన్ని కేటగిరీ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా 334 పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ నోట్ కనుక చూసుకుంటే గైస్, ఈ నోటిఫికేషన్కి ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఆఫ్లైన్లో కావచ్చు, లేదంటే పోస్ట్ ద్వారా కానీ మీరు అప్లై చేస్తారంటే రిజెక్ట్ చేస్తాము అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు పోస్ట్ల వైజ్ క్లియర్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. గైస్ ఇక్కడ చూడండి మనకు సో నేమ్ ఆఫ్ గైస్, ఇక్కడ చూడండి మనకు కోర్ట్ అటెండెంట్ పోస్టులు వచ్చేసి మనకు 295 వేకెన్సీస్ అయితే ఉన్నాయి కదా. సో ఈ యొక్క పోస్టులకు వచ్చేసి 10th క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్ ఇక్కడ చూడండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే మ్యాట్రికులేషన్ పాస్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పాస్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కేవలం మీ దగ్గర 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ కనుక ఉన్నట్టయితే మీరు అన్ని పోస్ట్కి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి మనకు ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే నిల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక అన్ని పోస్టులకు కూడా అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 18 to 27 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్ అన్ని పోస్టులకు కూడా సేమ్ అనమాట. మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. కేవలం 10వ తరగతి అర్హత కనుక ఉన్నట్టయితే మీరు అన్ని పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా మంచి శాలరీస్ అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు అనమాట. క్లియర్గా మీరు యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకునేసి చెక్ చేసుకునేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే అప్లై అయితే చేసుకోండి. అన్ని పోస్టులకి కూడా 18 to 27 ఇయర్స్ వరకు ఏజ్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అనమాట. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ వరకు, అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 ఇయర్స్ వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అనమాట. సో ఇక ఏజ్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి గైస్.
నెక్స్ట్ వచ్చేసి మీరు ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. గైస్ ఎవరైతే ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారో సో వీళ్ళకి వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదనమాట. సో వీళ్ళందరూ కూడా ఫ్రీగా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే జనరల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో సో వాళ్ళు వచ్చేసి ఓన్లీ 100 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక అప్లికేషన్ ఫీ కూడా మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసుకునేటప్పుడు ఇక అప్లికేషన్ ఫీ కూడా మీరు పే చేసేసి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే గైస్ మనకు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అంటే మనకు 2 టైర్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ టైర్ 1 స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక చూసుకున్నట్లయితే టైర్ 1లో కనుక చూసుకుంటే మనకు ప్రిలిమ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక ప్రిలిమ్స్ వచ్చేసి మనకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక అన్ని పోస్టులకు కూడా సేమ్ ఎగ్జామ్ అనమాట. 100 మార్క్స్కి వీళ్ళు ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్ 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది 100 మార్క్స్ అనమాట. సో డ్యూరేషన్ కనుక చూసుకున్నట్లయితే 150 మినిట్స్ టైం అయితే కేటాయించడం జరిగింది. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. గైస్ ఇక్కడ చూడండి మనకు హిందీ ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ అదేవిధంగా అథమెటిక్ నుంచి మనకు 25 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకు క్వశ్చన్ పేపర్ వచ్చేసి బోత్ ఇంగ్లీష్ అలాగే హిందీ లాంగ్వేజ్ అయితే అవైలబుల్లో ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకు దేర్ షల్ బి 25% నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే 0.25 మార్క్స్ అయితే సో మనకు డిడక్ట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి వచ్చేసి 50% మార్క్స్ అయితే రావాలన్నమాట. అంటే 50 మార్క్స్ అయితే రావాలి 100 మార్క్స్కి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ఈడబ్ల్యూఎస్ అదేవిధంగా పీహెచ్ ఈఎస్ఎం క్యాండిడేట్స్కి వచ్చేసి 45 మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు అనమాట. సో ఈ విధంగా మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే టైర్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారో వాళ్ళకి టైర్ 2 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక టైర్ 2లో వచ్చేసి ఓన్లీ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. సో టోటల్ 15 మార్క్స్ అనమాట. ఇక ఇంటర్వ్యూ వచ్చేసి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే కండక్ట్ చేస్తారనమాట. ఫైనల్గా మనకు మెరిట్ ఏ విధంగా తీస్తారంటే సో మనకి ఏదైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటే టైర్ 1లో వచ్చినట్టు మార్క్స్ అదేవిధంగా ఇంటర్వ్యూ మార్క్స్ని బేస్ చేసుకునేసి వీళ్ళు ఫైనల్ మెరిట్ అయితే తీసేసి సో జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మనకు ఇంటర్వ్యూ వచ్చేసి ఢిల్లీలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో మనకు ఢిల్లీ హైకోర్టు నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో మీరు ఇంటర్వ్యూకి అయితే ఢిల్లీకి వెళ్ళి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి మనకు హౌ టు అప్లైలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. నేనైతే అప్లై లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. 26 ఆగస్ట్ నుంచి కూడా మీరు సో ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా చూపిస్తాను గైస్. ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే ఇక్కడ చూడండి మనకు స్టార్టింగ్లోనే సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. చూడండి మనకు కోర్ట్ అటెండెంట్ రూమ్ అటెండెంట్ సెక్యూరిటీ అటెండెంట్ అని చెప్పేసి సో ఈ నోటిఫికేషన్ మీరు ఇక్కడ క్లిక్ చేసేసి నోటిఫికేషన్ పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి కూడా మనకి ఇక్కడ చూడండి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. 26 ఆగస్ట్ నుంచి కూడా మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీకు ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది అనమాట. సో అప్పుడైతే మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఇచ్చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసేసి అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అప్లికేషన్ ఫీ పే చేసేసి సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది గైస్. సో ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి మనకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్ పీడిఎఫ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకునేసి 1-2 సార్లు క్లియర్గా చెక్ చేసుకునేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లై అయితే చేసుకోండి గైస్. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో మీకు జాబ్ లొకేషన్ కూడా ఢిల్లీలోనే ఉంటుందండి. ఢిల్లీకి అయితే వెళ్ళి మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. మనకు ఢిల్లీ హైకోర్టు నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. అదేవిధంగా మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. సో వన్స్ మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే వీళ్ళు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకునేసి సో క్లియర్గా చెక్ చేసుకునేసి 26 ఆగస్ట్ నుంచి కూడా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి గైస్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.